సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలండి. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ఈ చదవబడిన లేఖన భాగం ఇంచుమించు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొంది, ఉపవాస కూడికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైన మాట. ఈ మాటలో ఎన్నో విషయాలు దేవాది దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా వ్రాయించాడు. ప్రియులు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ వచనంలో నుంచి నేను మొట్టమొదటి మాట ఇప్పుడైనను అనే మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇప్పుడైనను 5 విషయాలు. ఏం చేయాలి ఇప్పుడైనను? ఇప్పుడైనను ఏం చేయాలి? 5 విషయాలు ఈ మధ్యాహ్నం మనం చక్కగా వినటానికి ఇష్టపడదాం. ఇప్పుడైనను అనే మాట చాలా శక్తివంతమైన మాట అండి. ఇప్పుడైనను అనే మాటలో లోతైన అర్థం ఉంది. లేయా బిడ్డను కన్న తర్వాత ఆమె అనుకుంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంది, ఇప్పుడైనా నా భర్త నా మీద ఏం చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడేమో. మన జీవితంలో కూడా చాలాసార్లు ఎదురు చూస్తాం, ఇప్పుడైనా నా బిడ్డ నాకు ఇంత ముద్దేస్తాడేమో, ఇప్పుడైనా నా భర్త నన్ను చక్కగా చూసుకుంటాడేమో, ఇప్పుడైనా మా ఆర్థిక పరిస్థితులు కొంచెం విశాలమవుతాయేమో, ఇప్పుడైనా మా నాన్న నన్ను చూస్తానికి వస్తాడేమో. చాలా సంవత్సరాలు అయిందిగా నేను ఆయనకి హృదయంలో గాయం రేపి. ఇప్పుడైనా మా అమ్మ నన్ను బలకరిస్తుందేమో, ఆమెకి ఇష్టం లేని పని చేశానుగా, ఇప్పుడైనా నేను కొంచెం ఇలా ఉన్నాను, ఇప్పుడైనా నా అన్నయ్యలు నన్ను పలకరిస్తారేమో. ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడైనను అనే మాట హృదయంలో ఓదార్పునిచ్చే మాట. ఇప్పుడైనను అనే మాట 2 పశ్చాత్తాపాన్ని కలిగించే మాట. ఇప్పుడైనను అనే మాట 3 ఆశను కలిగించే మాట. ఇప్పుడైనను అనే మాట అత్యంత ప్రాముఖ్యమైన మాట. 5వది ఆఖరిది. ఇప్పుడైనను అనే మాట ఒక కొత్త ప్రారంభానికి అవకాశం. ప్రియులరా, ఎన్నాళ్ళు రాకపోకలు లేవండి, ఇప్పుడైనా మా ఇంటికి వస్తూ పోతూ ఉండండి అని అంటూ ఉంటుంది ఒక తల్లి. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవాది దేవుడు ఇప్పుడైనను అనే మాట ఎంత గౌరవంగా నీతో పలుకుతున్నాడంటే, ఇప్పుడైనను నువ్వు ఉపవాసం ఉండు, ఒక కొత్త ప్రారంభం చెయ్యి, ఇప్పుడైనను పశ్చాత్తాపడటం నేర్చుకో. దాటిపోలా ఏమి
ఇప్పుడైనను ఒక ఆశ నీలో కలిగించుకో, దేవునితో నడవాలన్న ఒక ఆశ. ఇప్పుడైనను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాను, మోకాళ్ళు ఉంచుతానని ఒక డిజైన్ తీర్మానం చేసుకో. ఇప్పుడైనను ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. 5 విషయాలు ఈ మధ్యాహ్నం మనం నేర్చుకుందాం పిల్లలు. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు కనపడతాయి, జాగ్రత్తగా వినండి. కానీ చాలా శక్తివంతమైన పుస్తకం. బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే యోవేలు గ్రంథం ఒక యాటమ్ బాంబు లాంటిదంటండి. 3 అధ్యాయాలు ఉన్న ఎంత శక్తివంతమైన పుస్తకం అంటే యోవేలు అనే మాటకి యెహోవాయే దేవుడు అని అర్థం బ్రిల్లర్. యోవేలు గ్రంథంలో ఒక్క మాట 5 సార్లు 3 అధ్యాయాల్లో చూపిస్తాడు దేవుడు. ఏంటంటే ద డే ఆఫ్ జెహోవా, యెహోవా దినము అనే మాట 3 అధ్యాయాల్లో 5 సార్లు కనపడుతుంది. పట్టుమని చదివితే 10 నిమిషాలు అయిపోద్ది 3 అధ్యాయాలు. యోవేలు గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే యెహోవా మందిరము అన్న మాట 3 అధ్యాయాల్లో 5 సార్లు దేవుడు రాయించాడండి. యెహోవా దినం వచ్చే మునిపే యెహోవా మందిరంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వక ఆయన యొద్దకు రావాలండి. యోవేలు అనే ప్రవక్త అంటే బైబిల్ పండితులు అంచనా వేశారు ఏలియాకి ఎలీషాకి సమకాలీకుడు అని అంచనా వేశారు ప్రియులారా. పెద్ద పెద్ద మిషన్లు ఉన్న ఒక చిన్న నట్టు లేనిదే ఇంజిన్ ఆడదు ప్రియులారా. బైబిల్లో చాలామంది పెద్ద ప్రవక్తలు గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు ఎన్నో 60, 50, 40 అధ్యాయాలు ఉన్న పుస్తకాలు ఉన్నప్పటికీ జస్ట్ 3 చాప్టర్స్ ఆఫ్ బుక్ యోవేలు పుస్తకంలో 3 అధ్యాయాలు ఉన్న అతి చిన్నదే ఇదే కీ తాళం లాంటిది ప్రియులారా. ఇప్పుడైనను ఏమో రేపొద్దున నన్ను మన్నించండి, బాధ కలగదు, భయం కలిగించుకోబాకండి. ఇప్పుడైనను నువ్వు దాటిపోతే రేపు అవకాశం రాదు. యేషావు ఆ తరువాత మారు మనస్సు కోసం కన్నీరు విడిచాడట, కానీ అది అతనికి విసర్జించబడెను. ప్రియులరా, ఒక అబ్బాయి మిలిటరీ జాబ్ పొందుకున్నాడండి, యవ్వన వయసు. ఉద్యోగం వచ్చిన 3 నెలలకు మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 నెలలు సెలవు పెట్టి భార్యతో గడిపాడు. ఇక సెలవులు వెళ్ళిపోయాడు. ఈలోపు శుభవార్త, భార్య ప్రెగ్నెంట్ అయింది, గర్భవతి అయింది. అడుగుతున్నాడు పైన అధికారుల్ని, సార్ నేను ఇంటికి వెళ్ళిన భార్యను చూసుకోవాలి. కుదరదు. చివరికి సెలవులు ఎప్పుడు వచ్చాయంటే ఈ భార్యకి నెలలు నిండాయి, ఇక రేపో మాపో డెలివరీ ప్రసవిస్తదనంగా అడుగుతూ ఉండంగా డెలివరీ అయ్యే రోజున సెలవు దొరికిందండి. అది కూడా 2 డేసే ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కాడు, వస్తూ ఉన్నాడు. ఈలోపు ఈ అమ్మాయికి నొప్పులు ప్రారంభించబడ్డాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. డెలివరీ అయిపోయింది. పండంటి పాప పుట్టిందండి. డైరెక్ట్గా ఫ్లైట్ దిగాడు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఈలోపు ఆ అమ్మాయి ప్రసవించి కూడా ఒక 4-5 గంటలు అయిపోయిందండి. హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయేసి పాపను చూసుకున్నాడు, భార్యను చూసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, మురిసిపోయాడు. ఇక ఈ డ్రస్సు బ్యాగ్ ఇంటి దగ్గర పెట్టొస్తానని చెప్పేసి భార్యను ముద్దు పెట్టుకొని, బిడ్డను ముద్దు పెట్టుకొని ఇంటికి వెళ్ళాడండి. స్నానం చేశాడు, టిఫిన్ కూడా చేయకుండా భార్యను చూడాలి, పాపతో గడపాలని బైక్ మీద వస్తూ ఉన్న అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చచ్చిపోయాడు. అప్పటికి భార్య ప్రసవించి 9 గంటలు, జస్ట్ 9 hours ఓన్లీ, 9 గంటలు. భార్య అస్సలు పొలకించిపోతుంది. ఒక పక్కన బిడ్డ, ఒక పక్కన భర్తని 7-6 నెలల తర్వాత చూసింది. స్నానం చేసి వస్తా అన్నాడు, నా భర్తని చేతులతో తాకాలి, నా భర్త కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, నా పాపని మధ్యలో పెట్టుకొని మా ఆయనతో నేను ఇలాగ గడపాలి, ఇక్కడ స్ట్రక్చర్ మీద ఉన్నా సరే. ఎన్నో ఆశలు అండి.
బాడీ నుజ్జు అయిపోయిందండి. డాక్టర్లు అన్నారు ఇంకా 2-3 గంటలు కూడా ఉంటే నీళ్లు ఆ రక్తం అన్నీ పీస్ అయిపోతే ఇమ్మీడియట్గా బరీలు చేసేయండి ఈ శవాన్ని అన్నారండి. ఇమ్మీడియట్గా బరీలు చేయడానికి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకురాలా, కప్పేసి ఇక మిలిటరీ జాబ్ కట్టి పైన మన ఇండియన్ ఫ్లాగ్ కట్టేశారు. జనం తండూపు దండాలకు వచ్చేసారు. ఏంటి ఇలా జరిగిందంట, ఇలా జరిగింది. అందరూ చూస్తానికి వెళ్తే ఈ వార్త భార్యకి చెప్పారండి. ఒక్కసారి ఆలోచించే, ఇప్పుడైనను కన్నీరు విడు, లేకపోతే గుండెలు బాదుకుని ఏడ్చే ఓ రోజు వస్తుంది. నీ కన్నీటికి విలువ ఉండదు తల్లి. ఆ రోజున భార్యకి చెప్పారు, ఏడుస్తుంటే కుట్లు నిబ్బుడుతూనే పక్కన అన్నారు, ఆడవబాకమ్మ, చివరి చూపు చూసుకోవాలి. ఎలాగ స్ట్రక్చర్ మీదే ఉండిపోయింది, లేవడానికి లేదు. 9 గంటలే ఆపరేషన్ చేసి తీసారు బిడ్డని. స్ట్రక్చర్ మీద పెట్టి ఆ శ్మశానానికి తీసుకుని వెళ్ళారండి. ఇలాగ పడుకోబెట్టారు. భర్త తల ఇటుంది, శవాన్ని ఇలా పడుకోబెడితే ఈ అమ్మాయిని స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి, ఈ అమ్మాయి కదలకుండా పడుకుంది. భర్త శవం పక్కన స్ట్రక్చర్ పెట్టారు. తల తిప్పలేకపోతుంది, బాడీ కదపట్లేకపోతుంది, చెయ్యి మాత్రం తీశారు. భర్త గుండెల మీద పెట్టారు. ఇలాగే పక్క నుండి స్ట్రక్చర్ మీద పడుకుంది శవంలాగా. పక్కనున్న శవం, భర్త శవం మీద గుండెల మీద చేయి పెట్టి ఇలా గుండెల మీద ఇట్లా తాగుతుండీ చేతులతో. ఈ అమ్మాయి ఇట్లా తాగుతుంది, కళ్ళ మిట్ట నీళ్ళు వస్తున్నాయి. నాకు అనిపించింది, ఏంటి ప్రభువా ఈ పరిస్థితులు. 9 గంటలకి పుట్టిన పాపం తీసుకొచ్చి ఆ తండ్రి గుండెల మీద ఇలా కానిచ్చారు. ఫోటోలు తీసుకుంటున్నారండి. నాకు అనిపించింది, ఈ చెల్లి ఎంత మోగ రోదని, ఎంత గుండెలు అవిసిపోయాడు. కనీసం తనివి తీర భర్త మీద పడి ఆడవడానికి కూడా అవకాశం లేకపోయింది. ఒక్క చేత్తో గుండె మీద ఇలా తడుముతూ ఉంది, కన్నీరు గారుస్తున్నాయి. ఇక తీసుకుని వెళ్ళిపోయారండి అమ్మాయిని. ఇప్పుడైనను కన్నీరు విడిచి. నీ జీవితంలో నేనేది మిమ్మల్ని భయపెట్టాలని కాదు, బాధ పెట్టాలని కాదు. నీ జీవితంలో అలాంటి దినాలు దేవుడు తేకుండా ఉన్నాడంటే దేవుని భిక్ష కదూ. ఆ భిక్షతో కూడిన దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు నీ కళ్ళ వెంబటి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన దినం ఏ రోజైనా నీ జీవితంలో ఉందా? ఉపవాసం ఉన్న దినం ఏ రోజైనా నీ జీవితంలో ఉందా? మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగిన దినం ఎప్పుడైనా ఉందా? లేదు అని నీ జవాబు అయితే, అదిగో అలాంటి సంఘటనలు నీకు నాకు జరగనివ్వకుండా దేవుడు కంచె వేసి, 3 అంచెల కంచె యోబుకు వేసినట్టు వేసి దేవుడు నిన్ను ఈ దినాన నూతన నెల ఆగస్టు 1 వరకు దేవుడు నిన్ను తీసుకొని వస్తే, ఇప్పుడైనను కన్నీరు విడవ తల్లి, కన్నీరు విడవ. ఇప్పుడైనను వెళదాం. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నా హంబుల్ రిక్వెస్ట్, నా దీనమైన కోరిక చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఇప్పుడైనను హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగండి దయచేసి. ఇప్పుడైనను సేవకుడు సేవకురాల మధ్య సంఘం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండండి. ఇప్పుడైనను దేవుని పట్ల ఒక చక్కటి ఫస్ట్ ప్రయారిటీ బాధ్యత, మొదటి బాధ్యత కలిగి ఉండు ప్రియులరా. ఇప్పుడైనను నెంబర్ 1, 5 విషయాల్లో మొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనములో ఇప్పుడైనను ఏం చేయాలి ప్రభువా? The book of Saint John chapter 11 verse 22, 11:22. ఇప్పుడైనను ఏం చేయాలి తల్లి? నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనెను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం వినాలనుకుంటున్న 5 విషయాల్లో నెంబర్ 1, ఇప్పుడైనను ఏం చేయాలంటే దేవుని అడగవలెను అనండి. ఇప్పుడైనను ఏం చేయాలి తల్లి? దేవుణ్ణి అడగాలి. ఒకరోజు అండి, ఈ భాగం మీ అందరికీ పరిచయం. బేతనియా గ్రామంలో ఒక బాగా యేసుప్రభు వారికి ఇష్టమైన కుటుంబం ఉంది. ఆ ఊరంటూ వస్తే ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా ఆ ఊరు దాటి వెళ్ళడేసయ్యా. ఆ ఊరి పేరు బేతనియా.
ఆ బేతనియాలో ముగ్గురు బాగా సన్నిహితులు, మార్తా, మరియా, లాజరు. ఈ భాగం మన అందరికీ తెలిసిందే. ఒకరోజు లాజరు చనిపోయాడు. 4 దినాల తర్వాత యేసు ప్రభు వస్తే ఆ యేసు ప్రభుని చూసి బోరుని ఏడుస్తూ మార్తా అనిన మాట ఈ మాట, అయ్యా అయ్యా అయ్యా, నువ్వు కానీ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదుగా, నువ్వు కానీ ఉంటే నా తమ్ముడికి గతి పట్టేది కాదు, మాకు ఈ దుఃఖం వచ్చేది కాదు. కానీ ఇప్పుడైనాను, చూసారా, ఆమెకు తెలిసిపోయింది. ఇప్పుడైనాను నువ్వు కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడయ్యా, నా తమ్ముడిని లేపగలవు. ఇప్పుడైనాను ఏం దాటిపోలా, నువ్వు 4 రోజులు లేటుకు వచ్చినా పర్లా, నీ శక్తి ఏంటో తెలుసు, నీ యొక్క బాధ్యత ఏంటో తెలుసు, నీ యొక్క ప్రార్థన ఏంటో తెలుసు, నీ హృదయం ఏంటో మాకు తెలుసు. 4 రోజులు లేట్ అయినా ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి అడిగిన ఎడలా. ఇదే మాట తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు అన్న దేవునితో మాట్లాడుతున్నాడు. 2 దినాలు అయిపోయినాయి. ఇప్పుడైనానో, ఈ దినమందైనా, ఈ పగల సమయమైనా సరిగ్గా దేవుని నువ్వు అడగగలిగితే, బైబిల్ చెప్తుంది చూడవలసిన పని కాదండి, అడగకపోవటం మూలానే మనం ఏమీ పొందుకోలేకపోతున్నాం అని బైబిల్ చెప్తున్నాం. బైబిల్ చెప్తుంది చూడవలసిన పని లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు, ఇప్పుడైనాను దేవుని అడుగుడి మీకు ఇవ్వబడును. చూడవలసిన పని లేదు. 2వ కీర్తన 8వ వచనం బైబిల్ చెప్తుంది. 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగు, జనములను నీకు ఎలాగిస్తానో తెలుసా, స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు ఎలాగిస్తానో తెలుసా, సొత్తుగా ఇస్తా. ఆమె నన్ను బిగ్గరగా అడుగు, నన్ను అడుగు. అందుకే ఒక సామెత ఉందమ్మా, ఏంటో తెలుసా, అడగందే ఏమ్మా ఎందుకు బెటర్ మీరు, ఎందుకని అడగాలి. అమ్మకు తెలీదా, కంటికి రెప్పల 9 మాసాలు 9 నెలలు మోసింది, నువ్వేం కావాలో అన్నీ తెలిసి టయానికి ట్యాబ్లెట్ వేసి టయానికి తిని టయానికి నిద్రపోయి చక్కగా జారి పడిపోకుండా నువ్వు బయటకు వచ్చిన దాకా నిన్ను కాపాడినావు. బయటకు వచ్చిన తర్వాత ఊహ తెలిసి మాట రాకముందాక ఆమె గ్రహించుకొని కన్నీరు అన్నీ మానుకొని నిద్ర మానుకొని అన్ని మాని నీ కడుపు నిండా పాలిచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే వయసు వచ్చిన తర్వాత మాత్రం అమ్మ ఏమంటుందో తెలుసా, అడిగితేనే పెడతారా. అందుకే మార్త యేసు ప్రభుతో చెప్తున్నమాట, ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమడిగినా ఇస్తాడయ్యా, ఏమైనా ఇస్తాడయ్యా. అందుకే దేవుని ద్వారా యేసు ద్వారా మనం అడగాలండి. కారణం ఏంటంటే ఆయనే నరునికిని దేవునికిని మధ్యవర్తి అయిన. ఆయన ద్వారా మనం తండ్రిని అడిగినప్పుడు ఏదైనా ఇచ్చుటకు సమర్థుడు గనక ఇప్పుడైనాను నేను చేయవలసిన పని ఏంటంటే, ఈ ఉపవాస కూడికలకి ఇది చివరి దినం, పగటికాల సమయం పిల్లరా. ఈ నీ దినమందైనను, ఇప్పుడైనను అంటే అర్థం ఏంటంటే ఈ నీ దినమందైనను, అది అర్థం. ఇంకా బాగా అర్థమయ్యేది చెప్పాలంటే ఇదే మాట యేసుప్రభు వారు అంటారు లూకా సువార్త 19:42లో. లూకా 19:42లో గాడిద పిల్ల మీద ఎక్కి యేసుప్రభు వారు యెరూషలేముకు వెళుతూ యెరూషలేమును చూసి అంటాడు, లూకా 19:42, నీవును ఈ నీ దినమందైనను. దీన్నే మీకు అర్థమేంటో చెప్పాలంటే, ఇప్పుడైనను అంటే ఈ నీ దినమందైనను. ఏం తెలుసుకోవా తెలుసా, సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. ఏంటి ఆ సమాధానమైన సంగతి ఏంటంటే, దేవుణ్ణి అడగటమే సమాధానమైన సంగతి అండి. దేవుణ్ణి అడిగి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి. దేవుణ్ణి అడిగి చెడిపోయిన వాళ్ళు అంతకన్నా ఎవరు లేరండి. అడగాలి, అడగటం నేర్చుకోవాలి. యేసుప్రభు వారు నిన్ను బట్టి నన్ను బట్టి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో నీకు వెళ్ళిపోయి రాత్రి అంతా అడగటమే పని ఆయనకి. అయ్యా 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 అయ్యా. కనుక మన జీవితంలో ఇప్పుడైనాను దేవుని అడుగుదుము గాక. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఇప్పుడైనాను ఇంకేం చేయాలండి, ఇప్పుడైనాను ఏం చేయాలి? అపోస్తుల కార్యముల్లోనికి వస్తారు రండి. 27వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 27 verse 22. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. 27, 22. ఇప్పుడైనాను ఏం చేయాలండి? ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలండి. 1, ఇప్పుడైనాను దేవుణ్ణి అడుగు, నోరు తెరు, స్పీక్ అవుట్. 2, ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనుడి అనండి. ఏం తెచ్చుకోవాలండి ఇప్పుడైనాను? అమ్మా
కడవరి దినాలు, అంత్య దినాలు. ఈ రోజున మనిషిని సాతానుడు వేధిస్తుంది దేంతోనో తెలుసా? పిరికితనంతో. మాట్లాడాలంటే భయం, రావాలంటే భయం, మందిరానికి రావాలంటే భయం, బైబిల్ చదవాలంటే భయం, ఉపవాసం ఉండాలంటే భయం, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయం, బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే భయం, అన్ని భయం భయం భయం, లోకానుసారంగా భయం భయం. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఓడలో ప్రాణహాని ఉన్న వారందరితో చెప్తున్నాడు, అబ్బాయి డోంట్ డిసప్పాయింట్, డోంట్ బి అఫ్రైడ్, భయపడద్దు. ఇప్పుడైనాను ఏం తెచ్చుకోండి, మీరు ధైర్యం తెచ్చుకోవడానికి ఉపవాస కూడికలండి. జీవితంలో పిరికితనంతో కాపరాలు పోగొట్టుకుంటున్నారండి చాలామంది. జీవితంలో పిరికితనంతో ధైర్యం లేక దేవుణ్ణి అడగలేకపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వచ్చిన ఉద్యోగాలు, శ్రేష్టమైన ఉద్యోగాలు, ధైర్యం లేక ఉన్న ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళిపోతే, అమ్మో నేను నిలబడగలనా, నేను మాట్లాడగలనా, అసలుకే నాకు భయం. అయితే ఉన్నతమైన ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారండి భయంతో. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యం కావాలి. నీతిమంతులు సింహము వల్ల ఎలాగుంటారంట? ధైర్యంగా ఉంటారు. నువ్వు అధైర్యంగా ఉన్నావంటే నన్ను మాట్లాడనివ్వండి, ఏదో సంథింగ్ లోపం ఉందేమో నీలో. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారండి. ధైర్యం ఉండాలి మొదటిగా. నీ జీవితంలో అన్నిటికీ భయపడుతున్నావంటే సాతానుడు మొట్టమొదటిగా కలిగించే బలహీనత పేరే భయం. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం ఎక్కడ చూసుకున్నా కూడా భయాన్ని దేవుడు సృష్టించలా. భయం ఎవరి ద్వారా వచ్చిందండి? సాతానుడి ద్వారా. కనుక ఇంతవరకు నువ్వు భయపడుతూ ఉన్నావేమో, ఈ ఉపవాస కుడికిలో చివరి దినాన ఇప్పుడైనాను ఏం తెచ్చుకోమ్మా? ధైర్యం ఉండాలండి. శిష్యులందరిని కూడా పట్టుకోవాలని యేసుప్రభు వారు సిలువ వేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత పేతురును కూడా పట్టుకుందాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ పట్టేసుకున్నారు ఆయన గారిని. తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. 16 మందిని రౌండ్ చుట్టూ కాపలా పెట్టేశారు. ఆ రాత్రి అద్భుతం జరిగింది. దేవుని దూత వచ్చి ఆ చెరసాల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి పేతుర్ని ఆ వీధి మలుపు దాకా చేయబట్టి నడిపించి దేవుని దూత అదృశ్యం అయిపోతే పేతురు ఒంటరిగా ఆ శిష్యులు సంఘము కూడుకొని ఉన్న ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు అండి. ఇంకేముంది, లోపల ఉన్న వాళ్ళు లైట్లు ఆపేసుకున్నారు. దేవునితో నడిచిన వాళ్ళే, దేవునితో ఉన్న వాళ్ళు, బలలో చేయి వేసిన వాళ్ళు, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఇంకేముంది తలుపు కొడుతున్నారు ఈ టైంలో అని అంటే మనల్ని కూడా పట్టేసుకున్నాడు. వచ్చి పేతురుని తీసుకుని వెళ్ళిపోయారు. పొద్దుటే చంపేస్తారు. మనల్ని కూడా పట్టుకోవడానికి వచ్చారు. ఒక్కడు ధైర్యం చాలేదో తలుపు తీయడానికి ప్రియులరా. కానీ ఒక చిన్నదానికి ధైర్యం తెచ్చుకుంది. ఆ చిన్నది పేరేంటో తెలుసా? రొదే అనండి. ఎవరండి? రొదే అనే మాటకు అర్థం ఏంటంటే గులాబీ పువ్వు అని అర్థం అండి. ప్రార్థనలో పండితులైన వారు, యేసుతో తిరిగిన వారు, పేతురును పట్టుకున్న వాళ్ళు, విశ్వాసపు వీరులు అనుకున్న వారు పిరికితనంతో తలుపులేసిపోయి లైట్లు తీసేసి గాబరా పడుతూ ఉంటే ఒక చిన్నది ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి అన్నట్టుగా వెళ్ళిపోయిన తలుపు దగ్గరికి వెళ్ళిపోయి తలుపు తీయలేదు. కానీ వచ్చింది ఎవరో ముందు స్వరం వింది. అమితమైన ఆనందంతో ఉండిపోయి తలుపు తీయకుండా ఉన్న లోపల ముందు ధైర్యపరచాలని వెళ్ళిపోయి భయపడొద్దు. వచ్చింది ఎవరో కాదు, మన దైవజనుడైన పేతురు. కొట్టు చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడతాం. ఆ చిన్నది ధైర్యం తెచ్చుకుంది. ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ దేంతో నింపిందండి? ధైర్యంతో నింపింది. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ఇప్పుడైనాను ఈ ఉపవాస కూడికల ద్వారా ఏం చేయాలో తెలుసా? 1 దేవుణ్ణి అడగాలి. 2 ఇప్పుడైనాను ఏం తెచ్చుకోవాలండి? నువ్వు అమ్మా ధైర్యంగా ఉండు దయచేసి. పరిస్థితులన్నింటిలో హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే భర్తను చచ్చిపోయిన విధవరాల దగ్గరికి వెళ్ళినా, తల్లిని పోగొట్టుకున్న పిల్లల దగ్గరికైనా, పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల దగ్గరికైనా, వృద్ధాప్య వయసులో ఉన్న వాళ్ళకైనా, ఎవరినైనా సరే నువ్వు నేను వెళ్ళిపోయి మనకు లేకపోయినా ఇతరులకు చూసాను ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండమ్మా. కానీ నీకుందా తల్లి? అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు అందరికీ చెప్తున్నట్టేమేమో కానీ పరిస్థితి మన దాకా వస్తే, అనుభవానికి వస్తే కానీ అర్థం అవుతుంది అన్నాడు ఒక ఆయన. ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకో, ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకో. షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారన్నా సరే, రాజా వేస్తే అంతే. ఎందుకో తెలుసా? ఇప్పుడే మేము ఏం తెచ్చుకుంటున్నాం? ధైర్యం తెచ్చుకుంటున్నాం.
323 సింహాలు ఉన్న గుహలోనికి తీసుకెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్న దానియేలుని తీసుకెళ్ళి పడేస్తే నేను వృద్ధుడిని కదా అయ్యి బాబో 323 సింహాల అని అనుకోవాలా. ఇప్పుడైనాను దానియేలుకి ఇప్పుడైనా కదా ఎప్పుడైనా ధైర్యమే. చప్పలు వటవ బిగ్గరగా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరండి. చిన్నప్పటి దగ్గర నుంచి, అందులో ఆడపిల్ల వయసుకు వచ్చింది. అమ్మా నాన్న ఉంటేనే, దయతో నన్ను మన్నించండి, అమ్మా నాన్న ఉంటేనే హద్దులు లేని పొద్దులు లేని ప్రవర్తనతో కొంతమంది పిల్లలు విపరీత పోకళ్ళు పోగుతూ ఉంటే, అమ్మా నాన్న లేకపోయినా బాబాయ్ పిన తండ్రి పోలికలో ఆయన పెంపకంలో గడప దాటకుండా ఏమాత్రం పిరిగితనం లేకుండా ఒక్కదాన్ని తీసుకెళ్ళి సడన్గా అప్పుడు దాకా 4 గోళ్ల మధ్య ఉన్న పాప సడన్గా యవ్వన వయసు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి బంగళాలు విడిచిపెట్టి వస్తే ఆ అమ్మ ఎలాగుందో తెలుసా? అక్కడ ధైర్యంగా ఉంది. ఆ తల్లిదండ్రులు లేని పాప పేరేంటండి? ఎస్తేర్. అందుకే రాణి అయిపోయింది 127 సంస్థానాలకి. నీ జీవితంలో నీ ఇంటికే రాణి అవ్వలేకపోతున్నావేమో, నీ జీవితానికి రాణి అవ్వలేకపోతున్నావేమో, నీ జీవితాన్ని మహారాజులాగా మహారాణిలాగా అనుభవించలేకపోవడానికి ధైర్యం లోపమేమో తల్లి. కానీ ఉపవాస కూడికల ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనాను ఏం తెచ్చుకో. ఈ రోజున పిరిగితనం వల్లే మనుషులకి ఏమొస్తున్నాయో తెలుసా? నన్ను మాట్లాడినివ్వండి, రోగాలు వస్తున్నాయమ్మా. డాక్టర్ అంటాడు కొంచెం అలసటగా ఉండి ఏమన్నా ఉంటే ఎల్లంగానే మీ 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 తాతకి ఏమో షుగర్ ఉందనగానే మనకు మొదలైద్దాడ. ఏంటది? అసలు వాళ్ళు మొదలెత్తారు, మీ తాతకు ఉందా, మీ వంశంలో ఉందా అనగానే ఇక మనకు గుర్తొస్తుంది, మా అమ్మమ్మకు ఉందిగా, మా అమ్మకు ఉందిగా, మా నాన్నకు ఉందిగా అంటే ఇప్పుడు నాకు వస్తుంది అన్నమాట. భయం మొదలైందండి. ఈ లోపు లేకపోయినా షుగర్ రాదు, కానీ ఆందోళన ఎక్కువై బీపీ వచ్చేస్తుంది. భయం అండి, భయం. నా చేతులు జోడించి మనం చేస్తానండి, భయాన్ని యేసు సిలువలో అనగద్రొక్కాడు. కొట్టు కొట్టు కొట్టు, చప్పలు కూడా బిగ్గరగా దేవునామాని మహింప. సాతాను శిరస్సును ఏం చేశాడండి? ఆయన చేతగా ద్రొగ్గేశాడు. నువ్వెందుకు తల్లి ఇంక భయపడతావు? ఇప్పుడైనా నిజమే అయ్యా నాకు ఇంతవరకు భయం ఉంది కనుక ఇప్పుడైనాను నేనేం తెచ్చుకుంటాను తెలుసా? ధైర్యం తెచ్చుకుంటాను. ప్రియులను ధైర్యముగా మనం కృపాసనము చేరుదుముగాక. ఇంకా చెప్పాలంటే ధైర్యం గురించి ఎన్నో మాటలు ఉన్నాయి, అన్నీ వినలేం ప్రియులరా. నెంబర్ 3, మూడవదిగా ఇప్పుడైనాను ఏం చేయాలండి? మన మూల వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలోనికి ఒకసారి రండి. ఇప్పుడైనాను ఏం చేయాలి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం బైబిల్ చెప్తున్నమాట. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్ అనండి బిగ్గరగా. నెంబర్ 3, ఇప్పుడైనాను మూడవది ఏం చేయాలంటే కన్నీటితో దేవుని వైపు తిరగవలెను. ఎలాగండి? ఒట్టిగా కాదు, కన్నీటితో దేవుని వైపు తిరగాలి. అందుకే ఉపవాస కూడికలండి. ఇప్పటి వరకు నువ్వు జస్ట్ అలా తిరిగావేమో, కానీ కన్నీటితో తిరగండి. మామూలుగా పలకరించడం వేరను, ఆప్యాయతగా పలకరించడం వేరండి. మామూలుగా రావడం వేరను, హృదయపూర్వకంగా రావడం వేరండి. మామూలుగా చదవటం వేరను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలని కష్టపడి చదవటం వేరు ప్రియులను. ఉన్న ఉద్యోగం అయినా, ఆరుగాలం రైతులు పంటలు వేసేదైనా, చదువైనా, ఇష్టపడి చేసే వ్యవసాయం ఎంత ముచ్చట కూడా చూడండి, వాళ్ళ పొలం కూడా ఎంత చక్కగా ఉంటుందో. కన్నీటితో దేవుని వైపు తిరగాలి. ఎప్పుడో తెలుసా? ఇప్పుడైనాను కన్నీటితో దేవుని వైపు తిరిగిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారండి. హోషేయ రాజును చూద్దాం. దినవృత్తాంతముల 2వ పుస్తకంలో ఒకసారి రండి. ఆయన గురించి ఇలాగే రాయబడి ఉంది ప్రియులారా. ఎలాగా? దినవృత్తాంతముల 2వ పుస్తకం 34వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 34వ అధ్యాయం 27వ వచనం. 27 దినవృత్తాంతాలు 2వ పుస్తకం 34:27లో నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నువ్వు వినినప్పుడు, అమ్మా అందరు వినండి, నా సన్నిధిని నిన్ను నువ్వు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని, ఈ మాట వినండి, నా సన్నిధిని ఏం విడిచాడంట? కన్నీరు అనండి బిగ్గరగా. ఏం విడిచాడంట? కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించి తిని. చప్పలు కొట్టు.
బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఒక రాజు అయి ఉండి ఓషియా, యెషయా కాదు, ఓషియా రాజు అన్న ఆయన కన్నీరు విడిచాడంట, వస్త్రములు చింపుకున్నాడట, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, దేవుని వైపు తిరిగి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఆలకించాను, ఐ హియర్డ్, నేను విన్నాను. మామూలు మొర కంటే అమ్మ నన్ను చెప్పనివ్వండి, కన్నీటితో దేవుని వైపు తిరుగు. నీ బిడ్డే ఉన్నాడండి, నానా అమ్మ నన్ను ఎత్తుకో, నవ్వుతూ అడిగితే ఆ నవ్వు చూస్తూ అలాగే నిలబడతావు. కానీ అమ్మ నన్ను ఎత్తుకో అని ఏడుస్తూ అడిగితే నిమిషం లేట్ చేస్తావు అమ్మ, చెయ్యు. ఎందుకో తెలుసా, నీకు నవ్వు కంటే ఏం బాధ పుట్టిస్తుంది, వీడెందుకు ఏడుస్తున్నాడు. తండ్రి కూడా అదేనండి, అయ్యో కన్నీరు కారుస్తుందా ఈ తల్లి, కన్నీరు కారుస్తుందా ఈ చెల్లి, ఎంత బాధ వచ్చిందో. మామూలుగా అడిగే వాళ్ళకంటే ముందు ఈ కన్నీరు కార్చి అడుగుతున్న, కన్నీరు కార్చి నా వైపు తిరుగుతున్న వైపు ముందు తిరుగుదామని ముందు నీ దగ్గరికి వస్తాడండి ఆయన, ముందు నీ దగ్గరికి వస్తాడు ఆయన. ప్రియులారా, కన్నీటితో దేవుని వైపు తిరగాలండి. బైబిల్లో అండి నేను 5 రకాల కన్నీళ్ళు చెప్తా, జస్ట్ నా వైపు చూస్తూ వినండి. లోపలికి వెళ్ళను, జస్ట్ రిఫరెన్స్లు ఇస్తాను, 5 రకాల కన్నీళ్లు చెప్తాను. ఈ ముగింపు దినం ఇదే, పగటి ఆఖరి కూడిక, ఈ నీ దినమందని ఇప్పుడైనాను కన్నీరు విడుచుదువు గాక, కన్నీరు విడుచుదువు గాక. కన్నీటితో దేవుని వైపు తిరుగు ఇప్పుడైనాను. ఒక ఆవిడ జీవితంలో మనందరికీ తెలిసిన కన్నీళ్ళు నెంబర్ 1 సమూయేలు మొదటి పుస్తకం 1:10 చదవద్దు, వినండి, టైం కూడా అయిపోవచ్చింది. మొదటి సమూయేలు 1:10 హన్నా కన్నీళ్ళు. అమ్మ అనండి, ఏ కన్నీళ్ళు అండి? అప్పటిదాకా కన్నీళ్ళు కార్చడానికి అవకాశం లేదు, కానీ ఇప్పుడైనాను నేను కన్నీరు కార్చాలనుకుంది, వెళ్ళిపోయింది మందిరంలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు గారుస్తుంది. కళ్ళమ్మటి ఏమొస్తున్నాయండి ఆవిడికి? కన్నీళ్ళు. షీ వాజ్ ఎ రిచ్ ఉమెన్, ఆమెకి ఏది కొదువు లేదండి, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు కన్నీళ్ళు కార్చే పరిస్థితి రాలా. కానీ ఇప్పుడు వచ్చింది, కన్నీరు కార్చాలి, బిడ్డలు లేరు కనుక. ఇప్పుడైనాను షిలోహు మందిరంలోకి వెళ్ళి ఏం విడుస్తుందండి ఆవిడ? కన్నీరు విడుస్తుంది. హన్నా కన్నీళ్ళకి నేను ఒక పేరు పెడతాను, ప్రార్థన కన్నీళ్ళవి. ఏ కన్నీళ్ళు తల్లి? ప్రార్థన కన్నీళ్ళు. నీ ప్రార్థనలో మ్యాక్సిమం ట్రై చేయండి, ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు ఖచ్చితంగా వచ్చినట్టుగా ప్రయత్నించదువు గాక. 2వ కన్నీళ్ళు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదవలసిన పని లేదు. హిజ్కియా కన్నీళ్ళు అనండి. ఏ కన్నీళ్ళు అండి? హిజ్కియా కన్నీళ్ళు. దీనికి నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. ఈ కన్నీళ్ళకి విశ్వాసపు కన్నీళ్ళు. ఈ కన్నీళ్ళు అమ్మ అనండి, ఏ కన్నీళ్ళు అండి? విశ్వాసపు కన్నీళ్ళు. అందుకే విశ్వాసంతో ఏడ్చాడు, నేను బ్రతుకుతాను అన్న విశ్వాసంతో కన్నీళ్లు కార్చాడు, కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్ వచ్చిందండి. 3వ కన్నీరు మత్తయి సువార్త 26:75. మత్తయి సువార్త 26:75 పేతురు కన్నీళ్ళు. అమ్మ అనండి, ఏ కన్నీళ్ళు అండి? పేతురు కన్నీళ్ళు. దీనికో పేరు పెట్టగలిగితే పేతురు కన్నీళ్ళు పశ్చాత్తాపపు కన్నీళ్ళు అండి. ఏ కన్నీళ్ళు అండి? ద టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఉరుకుల హృదయం బద్దలైపోయిందండి. యేసుప్రభువారు ముందే చెప్పారు, నేను ఎవరినో ఎరుగునని 1 కాదు 2 కాదు పేతురు 3 సార్లు బొంకుతావు అబ్బాయి. 3వసారి బొంకంగానే అక్కడ సన్హెడ్రిన్ సభలో నిలబడిన యేసు పేతురు వైపు చూసాడట. ఆ చూపుకి హృదయంలో ఏమొచ్చిందో తెలుసా? పశ్చాత్తాపం, ఏడుపు ఆగల పేతురికి. 4వ కన్నీరు యోహాను సువార్త 20:11 బైబిల్ చెప్తుంది. యోహాను 20:11 మరియ కన్నీళ్ళు అనండి. ఏ కన్నీళ్ళు అండి? మరియ కన్నీళ్ళు. యేసుప్రభువారు సమాధి దగ్గరికి వచ్చి ఆయన కనపడకపోయేసరికి ఏడుస్తుందంట. యేసుప్రభువారు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? తోటమాలి దేవుని దూత అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మరియ కన్నీళ్ళు 4వదిగా. ఈ కన్నీళ్ళకు ఒక పేరు పెట్టగలిగితే ఆదరణ కన్నీళ్ళు. ఏ కన్నీళ్ళు అండి? 5వది ఆఖరి కన్నీరు పేరు చెప్పిన. 1 హన్నా కన్నీరు, ప్రార్థనా కన్నీళ్ళు. 2 హిజ్కియా కన్నీళ్ళు, విశ్వాసపు కన్నీళ్ళు. 3 పేతురు కన్నీళ్ళు, పశ్చాత్తపు కన్నీళ్ళు. 4 మరియ కన్నీళ్ళు, ఆదరణ కన్నీళ్ళు. 5వది ఆఖరిది అస్సలైన కన్నీరు. యోహాను సువార్త 11:35. యోహాను సువార్త 11:35 యేసయ్య కన్నీళ్ళు. చప్పట్లు కొట్టరా బిగ్గరగా. అదేంటండి, యేసయ్య కూడా కన్నీరు కార్చాడా? కార్చాడు తల్లి. మార్తా మరియ ఏడుస్తుంటే తమ్మును పోగొట్టుకొని వాళ్ళ ఏడుపు యేసు హృదయాన్ని కదిలించింది. అందుకే చూడండి, మనకు అయినోళ్ళైనా కానోళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఊళ్ళో వాళ్ళైనా ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తున్న తీరు చూస్తే మనకు కూడా ఏం కలిగిద్ది?
మానవత్వం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కలిగిద్దంతే. అందుకే మనిషిలాగా పుట్టాడు యేసు ప్రభు. లాజర్ను పోగొట్టుకుని మార్తా మరి అయ్యా, నువ్వు కానీ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదయ్యా, ఇప్పుడైనా పర్లేదయ్యా, ఈ మాటలు ఏడుస్తూ అంటుంటే యేసు హృదయం కూడా కదిలిపోయి యేసు కూడా కన్నీళ్ళు విడిచెను. యేసయ్య కన్నీళ్ళు ప్రేమించే కన్నీళ్ళు అన్నాడు. ఏ కన్నీళ్ళండి? ప్రేమించే, లవింగ్ టియర్స్, ప్రేమించే కన్నీళ్ళు. ప్రియులరా, ఎన్ని రకాల కన్నీళ్ళు ఉన్నాయే. అమ్మ నన్ను అడగనివ్వండి, వీటిలో నీ కన్నీళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ నీ కుటుంబపు కన్నీళ్ళు ఏమన్నా ఉన్నాయా? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచిపెట్టావు ప్రభా. ఇప్పుడైనానో మూడవది ఏం చేయాలండి? కన్నీరు కార్చాలి ప్రియులరా. 4-5 విషయాలు ఇప్పుడైనను అని చెప్పడం కంటే నువ్వు ఇప్పుడైనను, నెంబర్ 1, ఇంతవరకు ఎన్ని విషయాలు చెప్పానండి? 3 విషయాలు. 1, ఇప్పుడైనను దేవుణ్ణి అడగాలి. 2, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోవాలి. 3, ఇప్పుడైనను కన్నీటితో దేవుని దగ్గరికి వస్తే. ఇప్పుడైనను అన్న మాట పక్కన పెడితే ఇంకో 2 మాటలు చెప్తాను. అదేంటంటే 4వ విషయం ఇలాగ అనుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని తిరగండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నువ్వు కానీ ఇప్పుడైనను దేవుణ్ణి అడిగితే, నువ్వు కానీ ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకుంటే, నువ్వు కానీ ఇప్పుడైనను కన్నీటితో ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగితే 4 ఏం జరుగుతుంది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం బైబిల్ చెప్తున్న మాట, దేవుని యొద్దకు రండి. ఈ మాట వినండి, అప్పుడు ఆయన అనండి. ఏంటది? అమ్మ అందరనండి, ఏంటది? ఇప్పుడైనను నువ్వు చేస్తే అప్పుడాయన అనండి. ఏంటంటే అది? ఇప్పుడైనను అనండి. ఇప్పుడైనను తర్వాత అప్పుడాయన. ఇప్పుడైనను నువ్వేదన్నా చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ యొద్దకు వచ్చును. చప్పలు కొట్టి బిగ్గరగా, చప్పలు కొట్టి బిగ్గరగా దేవన్నమ్మ. ఇప్పుడైనను చెయ్యి కాదంట్ల. కానీ మీకు శుభవార్త ఏంటో తెలుసా? అప్పుడు ఆయన ఎవరి యొద్దకు వస్తాడండి? నీ యొద్దకు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడైనను దేవుణ్ణి అడుగుతుంది నా బిడ్డ అంటూ అప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చునుగాక, వచ్చి తీరతాడండి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకుంది నా బిడ్డ, మందిరానికి వచ్చేస్తుంది కనుక అప్పుడు ఆయన నీ యొద్దకి వచ్చును. ఇప్పుడైనను కన్నీరు కార్చడం నేర్చుకున్నావు కనుక అప్పుడు ఆయన నీ వద్దకి వచ్చును. యేసు రావాలండి నా దగ్గరికి, ఆయన రావాలి. అందుకే దావీదు వరకు నెల కృపాక్షేమములే నా వెంట. ఐ కెనాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాను. దోస్ ఆర్ కమ్, అవే నా వెంట వస్తాయి. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా అదే అంటున్నారు. ఇప్పుడైనను నువ్వు చేయవలసిన 3 పనులు చేస్తే 4వదిగా అప్పుడాయన అనండి. అప్పుడాయన ఏం చేస్తాడండి? నీ దగ్గరికి వస్తాడండి. నీ దగ్గరికే వస్తాడు ఆయన. బహుశా నాకు అనిపించింది 38 సంవత్సరాల నుంచి కదలకుండా పడి ఉన్నవాడికి లోపల ఉందేమో అడగాలి. ధైర్యం తెచ్చుకోవాలి. కన్నీరు కార్చాలి. నాకు అనిపించింది బహుశా 38 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడేమో, అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన, అంతమంది రోగులు ఉన్న యేసు అప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాడు. కొట్టవా బిగ్గరగా చెప్పలు. అందుకే మనం కూడా అంటాం, ఏమ్మా ఇంటికి రండి అంటే మీరు వస్తే, చూసారా, మీరు వస్తే మేము కూడా వస్తాం. మనిషి నువ్వే కోరుకుంటే ఆ మనుషులందరిని ఇచ్చాడే. మీరు వస్తే నేను వస్తానని జ్ఞానంగా మాట్లాడే అంత తెలివిచ్చాడే. ఆయన కూడా అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి ఇప్పుడైనను కన్నీటితో వస్తే నేను అప్పుడు ఆయన నీ వద్దకి వస్తాడు. కనుక ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తే బాగుంటుందండి? దేవుడు వస్తే బాగుంటుందా? దెయ్యం వస్తే బాగుంటుందా? అమ్మ అందరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుందండి? కోరుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అరిచినంత స్తోత్రం చెప్పినంత ఈజీగా దేవుని రప్పించుకోవటం. ఒక చెల్లి అంటదండి, అన్నా నా భర్తతో 3 సంవత్సరాలు కాపురం చేశానన్నా, ఒక పండంటి బిడ్డన్నా, 3 సంవత్సరాల్లో నా భర్త నన్ను కొట్టని రోజు లేదన్నా, భరించానన్నా.
నా దేహం అంతా ఎముకలు గూడైపోయిందన్నా, ఇంకా నన్ను ప్రేమిస్తాడు, ఇంకా నన్ను జాలిగా చూస్తాడు, ఇంకా నన్ను ప్రేమిస్తాడు నేను ఎదురు చూశానన్నా. కానీ ఆయనకి నా మీద కలగలేదన్నా. తట్టుకోలేక, ఇష్టం లేక కాదన్నా, కొడతంటే దెబ్బలు తట్టుకునే ఓపిక పోయిందన్నా. తట్టుకునే ఓపిక పోయింది. బిడ్డను తీసుకొని వస్తే అప్పుడైనా ఆయన నా దగ్గరికి వస్తాడని బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేసానన్నా. కానీ అప్పుడైనాను ఆయన నా దగ్గరికి ఎన్నండి అమ్మ. ఒకవేళ నువ్వు ఇష్టపడే వ్యక్తి, నిన్ను చూడాలనుకున్న వ్యక్తి, నువ్వు ఎవరి ప్రేమ పొందాలనుకుంటావు, లోకానుసారమే నీకు దక్కినా దక్కకపోయినా, ఇదే నన్ను వాటి వైపు కాకుండా వాటన్నిటినీ సరిచేయగలిగిన యేసు వైపు చూచుదువుగాక. అప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏంటంటే అవన్నీ నీ దగ్గరికి వచ్చునుగాక. బైబిల్ అన్నీ చూపించడానికి సమయం కాదు, కానీ నీ విరోధుల్ని, నీ శత్రువులను దేవుడు ఎక్కడ పడేస్తాడో తెలుసా? నీ పాదాల దగ్గర. అనండి ఎక్కడ? నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నమ్మకం ఉన్న వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. కానీ విచిత్రం ఏంటంటే, నన్ను మాట్లాడినివ్వండి, మనం పడుతున్నాం కానీ ఎదుటోళ్ళది మీద, మన మీద మన శత్రువులు ఎక్కడ పడాలి వచ్చి? అంటే స్వార్థం కాదు, గర్వంతో కూడా. బైబిల్ చెప్తున్న మాట, నువ్వు కానీ ఇప్పుడైనా నువ్వు చేయవలసిన పనులు చేస్తే అప్పుడు ఆయనవన్నీ జరిగించునుగాక. ఐదవది, ఆఖరిది, అప్పుడు ఆయన ఇంకేం చేస్తాడో చెప్పి ప్రార్థన చేస్తాను. యాకోబు పత్రికలోనే అదే 4వ అధ్యాయము కింద 10వ వచనాన్ని చదవండి. 10వ వచనాన్ని చదవండి, ప్రార్థన చేద్దాం. 10వ వచనము యాకోబు 4:10, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి. ఈ మాట వినండి. అప్పుడు ఆయన అనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమెన్ అనండి, ఆమెన్. ఏం చేస్తాడు అప్పుడు ఆయన? అమ్మ, ఈ 3 రోజులు ఉపవాస కుడికిల్లో 2 దినాలు పగలు రాత్రులు గడిపావు, 5వ రోజు పగలు గడిపావు కనుక దేవుడు ఈ పగటి వేళ ముగింపు దినాన నీతో కూడా వచ్చును గాక. ఎందుకు వస్తానంటున్నాడో తెలుసా? అక్కడ ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన మిమ్మును ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడని అనండి. ఏం చేస్తాడండి? హెచ్చించబడాలి తల్లి. ప్రార్థనలో హెచ్చించబడుదువుగాక, కృపావరాలలో హెచ్చించబడుదువుగాక, ఆత్మఫలపు రుచులలో హెచ్చించబడుదువుగాక, మారు మనసుకు తగిన ఫలములలో హెచ్చించబడుదువుగాక. లోకానుసారంగా కాదు, భౌతికంగా కాదు, ఏదడిగినా కూడా దేవుడు అన్నిటిలో నేను హెచ్చించునుగాక. అందుకే ఆయన నీ దగ్గరికి వస్తాను అంటున్నాడండి. కనుక 5 విషయాలు మనం విన్నాం. నెంబర్ 1, ఇప్పుడైనను దేవుణ్ణి అడుగు. 2, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకో. 3, ఇప్పుడైనను కన్నీటితో దేవుని వైపు తిరుగు. 4, అప్పుడు ఆయన నీ వద్దకు వచ్చును. 5, అప్పుడు ఆయన వచ్చేం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. నువ్వు అన్నిట్లో హెచ్చించబడాలండి. సమస్య లేనిది అందులో. తప్పుగా అనుకోవద్దు, లేకపోతే అపార్థం చేసుకోవద్దు. మన దేవునికి ఒక పేరుంది, ఏంటో తెలుసా? శ్రీమంతుడు అనండి. ఏమంతుడండి? శ్రీమంతుడు. శ్రీమంతులు పిల్లలు అడుక్కు తింటారా అమ్మ? తినరగా. శ్రీమంతుల పిల్లలు ఎలాగుండాలి? ఎలాగుంటారండి? శ్రీమంతులుగానే ఉంటారు. మన దేవునికి ఒక పేరుంది, ఆయన శ్రీమంతుడు. ఆయన పిల్లలుగా ఉన్న మనందరం కూడా మనంన్నిటిలో కూడా హెచ్చించబడుదుముగాక. హెచ్చించబడాలి అనంటే ఇప్పుడైనా కూడా చేయాల్సిన పనులు మనం చేసి తీరాలండి. నిన్నో మొన్నో న్యూస్లో నాకంటే మా అందరికంటే మీకు ఎక్కువ వస్తాయి. బహుశా అది కాకినాడ దగ్గర అనుకుంటా. వాళ్ళ నాన్న మోగవాడు, చెవిటివాడంట. వాళ్ళమ్మ టైలరింగ్ చేస్తూ ఉంటుంది. దినం రోజు పని చేస్తేనే వాళ్ళకి భుక్తి. కానీ వాళ్ళకు ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, కష్టపడి చదివాడు. కెనడాలో సంవత్సరానికి 2 కోట్ల రూపాయలతో కొన్ని ఉద్యోగం వచ్చిందండి అబ్బాయికి. వాళ్ళ అమ్మ నాన్న డెఫ్ అండ్ డమ్. చూసారండి ఈ వార్త ఎవరైనా? అసలు ఆశ్చర్యం అనిపించి, ఇప్పుడు మీడియా నిండా ఆ అబ్బాయి, టీవీ వాళ్ళందరూ ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయి కాకినాడ వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. తండ్రి ఏమో అంగవైకల్యం, టైలరింగ్ పని చేస్తాడు, ఆయన అదే పని చేస్తాడు. తన భార్య గుండీలు కాజాలు తెస్తూ ఉంటుంది. రోజు పని చేస్తే 100-200 వస్తేనే. కానీ అలాంటి వాళ్ళ బిడ్డ ఎంతగా హెచ్చించబడ్డాడండి.
నేను వాళ్ళని వీళ్ళని చూసి మనం అనుకోవటం కాదు. ప్రభువా వీళ్ళు కాదు నాయన, వీళ్ళందరూ అనీతిమంతులను వర్ధిల్లు చేస్తున్న, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపించువాడు నీవే. కానీ కొంచెం ఎక్కువగా ఇప్పుడైనా నీ కన్నీళ్ళు విలుస్తున్నాను కదా, నన్ను ఇంకనూ నువ్వు హెచ్చించవా, హెచ్చించవా. షూనేము పట్టణంలో ఒక్క ఆమెను ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? గండ్రాలైన స్త్రీ. ఏ స్త్రీ అండి? ఆ ఊళ్ళోనే ఆమెకొక్కదానికి ఆ పేరు ఉంది. నాకు అనిపించింది పేరు రాలా బైబిల్లో. పేరు రాస్తే ఆమెకు అంత ఘనత ఇచ్చేది కాదు. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఈ 3 దినాల ఉపవాస కుడికల్లో మనం కూడా ఇలాగ హెచ్చించబడుదుము గాక. దైవజనుడికి తన ఇంటి మీద గదిచ్చే అంత రేంజ్కి వెళ్ళిపోయిందండి ఆవిడ. దైవజనుడికి అట్టుగా వస్తున్న ఇంట్లో గదే కాదు, అన్ని సదుపాయాలు ఇచ్చిందండి, అంత ఘనపరచబడిందండి. బైబిల్ చెప్తున్న మాట చూడవలసిన పని లేదు. నన్ను ఘనపరచు అని నేను ఘనపరచదను. మనం ఎప్పుడు ఘనంగా ఉందుం గాక. బైబిల్ చెప్తున్న మాట, మీరు ఒకరిని ఒకరు ఘనులుగా ఎంచుకునుడి. తగ్గించుకోబాకండి. తగ్గించుకో, ప్రార్థనలో తగ్గించుకో, కన్నీటిలో తగ్గించుకో, దేవుని అడిగే విషయంలో తగ్గించుకో. ఎందుకో తెలుసా? ఇప్పుడైనాను నేను చేయాల్సిన 3 పనులు చేస్తాను ఆయన, కనుక అప్పుడైనా నువ్వు నన్ను హెచ్చించుదువుగాక. హెచ్చించి తీరతాడండి ఆయన. చెప్పాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్నీ నేను మీకు వివరించలేను. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, మీకు కూడా తెలిసిందే, చదువు అక్షరం ముక్క రాదు ఒక ఆయనకి. ఏం మొక్క అండి? అక్షరం ముక్క రాదు, చదువుకోలే ఆయన, అక్షరం ముక్క రాదు. ఈ రోజున మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2000 పైగా సంఘాలు ఉన్నాయి ఆయన గారికి. ఆయన వెళ్ళం దేశం లేదు. ఇప్పుడు ఆయన పరిచర్య ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంది. ఆయన పేరు ఏంటంటే దైవజనులైన ఏసన్న గారు. ఎవరండి? ఏం మొక్క రాదు ఆయనకి? నేను రాజమండ్రి మీటింగ్కి వెళ్తుంటే ఎవరో పాస్టర్ గారు ఆయనతో ఉన్న సన్నిహితాన్ని పంచుకుంటే ఈ ఒక్క మాటే రాశాడు ఆయన, ఇంకేం రాయలే. అక్షరం మొక్క చదువు రాని ఏసన్న గారిని దేవుడు దేశాలు ప్రపంచాలంతా తిప్పి హెచ్చించిన దేవునికే మహిమ కలుగునుగా అని పెట్టాడు ఆయన. నాకు అనిపించింది వాస్తవమే కదా. పిల్లలు, ఈ దినాన తొలి వరుసలో కూర్చున్న బిడ్డ, మలి వరుసలో కూర్చున్న మనందరం కూడా మొదటగా ఆత్మీయతలో హెచ్చించబడుదుము గాక. తర్వాత ఆటోమేటిక్గా పెద్ద అయిన యాహోను గాయకు ఉత్తరం రాస్తూ అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లాలని నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. అదే ప్రార్థన ఈ మధ్యాహ్నం మనందరము చేయుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.